మీ అందరికీ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ నమస్కారం. తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరు ఉన్నారు కదా. సో సార్ మంచి కొత్త ప్రిన్సిపల్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు. సార్ మాట్లాడుతుంటే నాకు కూడా మీతో 5 నిమిషాలు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే మీతో మాట్లాడే అవకాశం ఒక రాదు. అలాంటి వాళ్ళకి పిల్లలతో కాలేజీ పిల్లలతో మాట్లాడుతుంటారు, కానీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడడం అనేది ఒక అరుదైన అవకాశం. అది నా అదృష్టం కూడా. ఈరోజు చక్కని కార్యక్రమం గ్రాండ్ పేరెంట్స్ డే. అండ్ మన కుటుంబం లోపల మన తల్లిదండ్రులు అంటే వీళ్ళకు తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మల గురించి ఒక ప్రాముఖ్యత తెలియడానికి ఇటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనం అంతా కలిసి ఉండేవాళ్ళం. అన్నదమ్ములు, మన తండ్రి అందరూ ఒక ఇంట్లో 3 తరాలు ఉండేవి. గుర్తుంది కదా, 3 తరాలు. మనతో పాటు మన తల్లి, తండ్రి, మన పిల్లలు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. కానీ ఇప్పుడు అది ఈ కల్చర్ లోపల ఉద్యోగరీత్యా సాధ్యమవుతుంది, కొన్ని చోట్ల సాధ్యమవుతుంది. దీనివల్ల కొన్ని విపరీత పరిమాణాలు వస్తున్నాయి. పిల్లల పైన తల్లిదండ్రులేమో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కేవలం ఈ స్కూల్ టీచర్స్ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇకపోతే తాతలు ముత్తాతలేమో ఊళ్ళలో ఉంటున్నారు, లేదా వాళ్ళ టైం దొరకలేదు, ఉండే అవకాశం లేదు. అందువల్ల పిల్లలపై చాలా ప్రభావం పడుతుంది. అందుకే మీకు చెప్పేది ఏంటంటే, అవకాశం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతలు, అమ్మమ్మలు, వీళ్ళంతా కూడా వీళ్ళపైన శ్రద్ధ వహించి, వీరంతా మమ్మల్ని అడుగుతుంటారు, మా కాలేజీలను అడుగుతుంటారు. నాది కాలేజీ సార్, స్కూల్లో వాళ్ళని అడుగుతుంటారు, మా పిల్లవానికి చదువు చెప్తున్నారా, అక్షరం నేర్పుతున్నారా, చదువు చెప్తున్నారా అని అడుగుతారు. మీ పిల్లవానికి చదువు చెప్పడము, లేదా అక్షరాలు నేర్పడము, మార్కులు తెప్పించడము, ర్యాంకులు తెప్పించడమే మా బాధ్యత కాదు, మీ బాధ్యత కూడా కాదు. మీ బాధ్యత ఇంతో సరిపోదు. ర్యాంకులు కావాలి, మార్కులు కావాలని మీరు అనుకోవడం మంచిదే. కానీ దాంతోపాటుగా ఇంకా ఒక్క విషయం ఏంటంటే, ఈ పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలి అనే దానికోసం ఇంపార్టెంట్. మన పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలి, ఆచార వ్యవహారం నేర్పాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో నేర్పాలి. అవునా కాదు? అది ఈరోజు మనం టైం ఇవ్వలేకపోతున్నాం. నాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికీ. మా తాత, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడు మా తాత పల్లెటూరులో ఉండగా ఉన్నాడు. మా ఇంటికి వచ్చాను ఆదిలాబాద్, అక్కడ తామసి. అక్కడ నుంచి వచ్చేసి నాతో మాట్లాడుతూ పొద్దున్న లేవగానే, మనవాడ నువ్వు పరుగుదని తీకి మొక్కు అని చెప్పాడు. భూమికి మొక్కు, నాకు చదువురాదు, భూమికి మొక్కు అని చెప్పాడు. ఆ తర్వాత స్కూల్లో కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది ఏంటంటే, ఈ శిశుమందిలో చెప్తుంటారు కదా, పొద్దున్న లేవగానే శ్లోకం చదువుతూ విష్ణుపతి నమస్కృతం పాదస్పర్శం క్షమస్తమే అని చెప్పి శిశుమందులు చెప్పి కాలు పెట్టినప్పుడు చదువుమని చెప్తారు. విష్ణుపతి అదే విష్ణు యొక్క భార్య అయిన భూమాత, నీ పైన అడుగు పెడుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పడం ఒక భావం. అదే మైండ్ ఎంత ఉండదు అని చెప్పి. ఆయన మా తాత ఏం చెప్పాడు చదువుకోకముందు, ఆ రోజుల కూడా ఏదో సింపుల్గా చెప్పి ఇట్లా భూమికి మొక్క అని చెప్పాడు అంతే. మళ్ళీ ఒకనాడు మేము కింద కూర్చొని తింటున్నాం. అప్పుడు కింద కూర్చొని తినేది కాదు, కాబట్టి కింద కూర్చొని తినేటప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే, మా తాత ఏం చేశాడంటే, అన్న ప్లేట్ వచ్చి అన్నం తీసుకొని అన్నం పప్పు తీసుకొని ఇట్లా మొక్కి ఇంత భూమి పైన పెట్టేసి కొంత మొక్కి తిన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు తెలిసింది అంటే అర్థం ఏంటిది అంటే మనం తినే ఆహారం, రోజు పొద్దు తినే ఆహారము భగవంతుడు ఇచ్చిన ప్రసాదము. కాబట్టి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుడు మన గుండెల్లో ఉన్నాడు. అవునా కదా? మన గుండెల్లో ఉన్నాడు కనుక ఇట్లా మొక్కుతాం. ఆ గుండెలో భగవంతుడు మొక్కి ఆ భూమాతకు, భూమి నుండి మనకు పంట వచ్చింది కాబట్టి భూమికి పెట్టేసి ఆ అది కిందికిలాగా మనకు వస్తుంది. కాబట్టి ఇటువంటి సంస్కారాలు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు మనకు అటువంటి అవకాశం చాలా మంది దొరకడం లేదు. తాతకు కానీ, అమ్మమ్మకు కానీ, నాన్నమ్మకు కానీ దొరకడం లేదు. దానికి మనం కానీ దొరికినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, మీతో మాట్లాడితే దొరికినప్పుడల్లా మనము అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే అవకాశం లేదు. తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే కదా, ఆటలాడే రాజు కలిసి భోంచడం లేదు కనీసం. ఇది ఉదయం పగటికి ఇక్కడ భోంచేస్తారు, రాత్రి వరకు తల్లి ఎప్పుడు వస్తుంది, తండ్రి ఎప్పుడు వస్తాడు, కలిసి భోంచేసే అవకాశం లేదు. మేము కలిసి భోంచేసేవాళ్ళం, అలవాట్లకు లేకుండా పోతున్నాం. కనీసం అమ్మల నాన్నమ్మల కానీ వాళ్ళతో కలిసి భోంచడం, మాట్లాడము, వారం కోసం వాళ్ళతో టైం గడపడము, వాళ్ళకు మంచి విషయాలు చెప్పడము. మన ఎవరు పెద్దవాళ్ళు, మనలాంటి పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ఏంటంటే, మనం చదువు ఇంతకుముందు మా అమ్మకు చదువు రాదు, కానీ ఈరోజు అందరు తల్లిని చదవచ్చు. ఆ చదువు వచ్చిన తల్లి అంటే అమ్మమ్మలు కూడా చదవచ్చు.
మీరంతా ఏం చేయాలి, మన పిల్లలకు మనము ఈ మార్కులు అవన్నీ వీళ్ళకి వదిలిపెట్టండి, మార్కులు వంకలు ఇటువంటి సార్లకి టీచర్లు వదిలిపెట్టండి. కానీ మిగతాది అతని మనిషిగా మార్చడానికి ఒక శిశువు మనిషిగా మారడానికి ఏం చేయాలా, మనం అంటే మనం ఇది నేర్పితే అప్పుడు ఏమైందంటే ఈ కనుక చివరిగా నేను చెప్పానంటే మనం మన తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను, మనము మన తల్లిదండ్రులను మనతో ఉంచుకోవాలా, కాపాడుకోవాలా. వాళ్ళు మన అమ్మ లేదా మన అమ్మ నాన్న ఎటువంటి ఏ రకమైన మన భార్య అంటుంటుంది, అతను సతాస్తుంది అంటుంది. ఏమి చెప్పడానికి మన అమ్మని నాన్ననే నువ్వు ఏమనకు, వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళతో మనం మంచిపోతామని చెప్పి మనం అనుకుని చెప్పాను సర్ది చెప్పేసి మన అమ్మ నాన్నతో మనం కలిసి ఉండాలా, మన శ్రీమతి ఇంట్లో ఉన్న ఆమె కూడా కలిసి చేయాలా. ఆ ప్రభావం పిల్లలు బలపడి జరుగుతుండాలా. పిల్లలకి తెలుస్తుంది అంటే మా తాత ఎక్కడ ఉన్నాడు, మా అమ్మ ఎక్కడ ఉంది, నేను మా దగ్గర ఆ పిల్లవాళ్ళని పిలుస్తూ అడిగినప్పుడు రేపొద్దున ఈ వీళ్ళు అది చాలా ప్రమాదమైన విషయం చెప్తున్నానండి, చాలా ప్రమాదమైన విషయం. కనుక మీరంతా కూడా తల్లిదండ్రులంతా కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలా. మన పిల్లలను ప్రేమించినట్టుగా మన కన్నవాళ్ళని ప్రేమిస్తున్నాం, మనం కన్నవాళ్ళం కానీ మన కన్నవాళ్ళం మర్చిపోయాం. మన కన్నవాళ్ళని ప్రేమిస్తున్నాము, మనని కన్నవాళ్ళని మనం మర్చిపోతున్నాం చాలా మంది. అది కాకుండా ఉండేట్టుగా ఇస్తే ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడానికి గ్రాండ్ పేరెంట్స్ డే రకరకాల కార్యక్రమం పెట్టుకుంటారు. స్కూల్ తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు రండి, మాట్లాడండి, పేరెంట్స్ మాట్లాడండి. కేవలం ఫీజు కట్టడం కోసం రావడం కాదు, సలహాలు ఇవ్వండి. చక్కని ప్రిన్సిపాల్ చక్కని స్టాఫ్ ఉంది, వాళ్ళని నేర్పుతారు. ఇక్కడ నేను ఇట్లా ఫంక్షన్కి వస్తుంటాను. మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు.